కాయ కష్టం అంతా భూమి పాలవుతుంది. ఇప్పుడు కూడా కొంచెం ఆ రైతులకు రివ్యూ పెట్టి రైతుల పంట చేసి కొంచెం తెలంగాణ పాలన కొంచెం సక్రమంగా చేయాలని ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. జై తెలంగాణ. నేను ఒక 2 నిమిషాలు మాట్లాడాను. జై తెలంగాణ మీడియా మిత్రులకు ఉద్యమ వందనాలు. నమస్తే. నిన్న రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా రేవంత్ రెడ్డి గారి నోట, రాష్ట్ర ముఖ్యమంత్రి నోట, తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి నోట జై తెలంగాణ అనేటువంటి నినాదం రాకపోవడం విచారకరం. 4 కోట్ల తెలంగాణ ప్రజల్లో జై తెలంగాణని అనని ముఖ్యమంత్రి మనిషి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి ఆయన గురువు అని చెప్పుకుంటాడు, ఇంకేదన్నా అనుకొని చంద్రబాబు నాయుడే ఇక్కడ జై తెలంగాణ అనక తప్పని పరిస్థితి ఉండే కదా, అన్నవాడే కదా. అట్లాంటి పరిస్థితి నుంచి వాళ్ళ నిన్నటి ఆయన ప్రసంగాన్ని చూసిన ఈ జై తెలంగాణ అనని సందర్భం ఇది. మరి తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది. ఇక ముఖ్యమంత్రిగా తాను చేస్తున్నటువంటి ప్రసంగం ఎన్నికలకు ముందు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలను మళ్ళొక్కసారి వల్లవేసినట్టే ఉన్నది. ఆ మేనిఫెస్టోని చదువుతున్నట్టే ఉన్నది. కానీ అమలైనటువంటి పథకాలను గురించి చెప్పినట్టు లేదు. ఏ పథకాలను తాను ఇచ్చినటువంటి 420 హామీల్లోంచి 6 గ్యారంటీల్లోంచి ఏవి సంపూర్ణంగా తాను అమలు చేసిండో, ప్రజలు ఆ ఫలాల్ని పొందుతున్నారో చెప్పే సాహసం ఆయన చేయలేదు. ఎన్నికలకు ముందు అబద్ధమే, ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న అబద్ధాలే. అబద్ధాలకు అడ్రస్ ఏదంటే కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి సర్కార్ అన్నట్టు పరిస్థితి ఉన్నది. వాళ్ళ రైతుల పరిస్థితి ఇట్లా ఉంది. ఇందాకే చెప్పిన సోదరిమణులు. మరి అందాల పోటీల విషయానికి వస్తే ఆయన 7-8 సార్లు దాన్ని సమీక్షించినట్టు, ఆ సమయం ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది, చూసినాం. రైతుల విషయానికి వస్తే ఎందుకు లేదు, పాలన విషయానికి వస్తే ఎందుకు లేదు. చివరి గింజ వరకు కొంటామని ఇంకా రాగాలు తీస్తూనే ఉన్నారు. నిన్న ఎప్పటి వరకు కొంటారు? చివరి గింజ వరకు. ధాన్యం ముక్కిపోయి మొలకలు వచ్చి మరి పనికిరాని స్థితిలో ఉంటే అప్పటికి మీరు క్వింటాలకు 5 నుంచి 10 కిలోల తరుగు తీస్తూనే ఉన్నారు. అన్నదాతను ఆగం పట్టిస్తూనే ఉన్నారు. ఇప్పుడు వానాకాలం పంటలకు నార్లు పోసుకునే సమయం. ఎప్పుడు రైతు బంధు కాదు భరోసా ఇస్తా అన్నావు కదా, నిన్న భరోసా ఇస్తున్నామని చెప్పినావు. ఎంతమందికి ఇచ్చినావు, ఏది కట్ ఆఫ్, ఎన్ని ఎకరాలకు ఇచ్చినావు, ఏం చేసినావు, దానికి పరిమితులు ఏంటి, ఎలాంటి నిబంధనలు పెట్టినావు, ఏమైనా చెప్పినావా రైతులకు నువ్వు? మరి ఇప్పుడు ఎట్లా ఇవ్వబోతున్నావు రైతు బంధు? మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మా పాలనలో జూన్ 10 కల్లా టంచన్గా రైతు బంధు, కరోనా లాంటి కష్టకాలంలో కూడా రైతు బంధు టంచన్గా వేసేది. ఎలాంటి ప్రచారము, ఆర్భాటము లేకుండా రైతు బంధు అకౌంట్లలో జమ అయ్యేది, రైతుల అకౌంట్లలో. ఇప్పుడేంటి పరిస్థితి? మరి ఎప్పుడు ఇస్తావు రైతు బంధు? ఎన్ని ఎకరాల వరకు ఇస్తావు? ఎట్లా? ఈ మాట మీద క్లారిటీ ఉన్నదా? రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు, నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటివి, ఇంతవరకు అతిగతి లేదు. 60,000 ఉద్యోగాలని అబద్ధమే మాట్లాడబడుతుంది. అక్కడ ఒక్క మాటన్నా రేవంత్ రెడ్డి గారు నిన్న చేసింది చెప్పిండ్రా? చేయగలిగినరా? అసలు ఏమన్నా తమ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకేమీ లేదు. కేసీఆర్ గారి పేరును మరిపిస్తా అని తన పేరు తాను మర్చిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించిన అని చెప్పిన వాడివి, మరి జననిని, తల్లిని గుర్తించినటువంటి వాడివి నువ్వేం ముఖ్యమంత్రివి? ఎట్లా ముఖ్యమంత్రివి? తెలంగాణ సోయిలైనటువంటి ముఖ్యమంత్రివి ఎట్లా? ఇది గుర్తించాల్సినటువంటి తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది. ఇంకా కొద్దిమంది, పిడికెడు మంది కవులను నువ్వు పిలిచి 5-6గురిని 7-8గురిని వాళ్ళకేదో ఇచ్చినా అని చెప్పేసి జబ్బలు జరుచుకుంటున్నావు. ఎంతమంది కళాకారులు ఉద్యమంలో, కవులు, కళాకారులు తెలంగాణ ఉద్యమంలో గొంతెత్తలేదు. నీకు అసౌద్దుల ఆరత్యాన్ని తెలంగాణ యావత్తు యువతను ఉద్యమంలో భాగస్వామ్యం చేసినటువంటి మరి కళాకారులు గోదావరి సీన్ కనపడలేడా నీకు? మా తెలంగాణ తెరువు వస్తే ఇయ్యరమయ్యర జోపుడే అని చెప్పేసి తెలంగాణ వచ్చేదాకా తెగించి కొట్లాడు అని పాడినటువంటి తేలు విజయ కనపడదా? మరి పల్లె పల్లె నా పల్లెలు మొలిసినటువంటి మా విమలక కనపడదా? ఎవరు ఇంకా కళాకారులు ఎంతమంది లేరు? వీళ్ళెవరు మీకు కనిపించదా? నేర్నాల కిషోర్ కనిపించడా? అనేక మంది కళాకారులను మీరు విస్మరించిండ్రు. తెలంగాణ ఇదంతా గమనిస్తూ ఉంది. నిన్న అబద్ధాలు తప్ప జరిగిందేమీ లేదు.
విషయాలు ఇక్కడ టచ్ చేయదలుచుకున్నాను నేను. ఒకటి రీసెంట్గా జరిగిన బ్యూటీ కాంటెస్ట్లో జరిగిన చాలా విచారకరమైన విషయము. మన స్టేట్ పరువు అంతా తీసేటట్టు సన్ మ్యాగజైన్, చాలా ఇంటర్నేషనల్లీ ఫేమస్ మ్యాగజైన్, అందులో తెలంగాణ గురించి అంత బ్యాడ్గా కాంటెస్టెంట్ చెప్పటం అనేది మనకు చాలా, మన ప్రెస్టీజ్ని కూడా చాలా దెబ్బతీసింది, హైదరాబాద్ ప్రెస్టీజ్ని. మన హైదరాబాద్ సిటీకి ఎంతో మంచి పేరు ఉండబట్టే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడైనా మనకి ఇంటర్నేషనల్ ఈవెంట్స్, అది ప్రెస్టీజియస్ ఈవెంటే బ్యూటీ కాంటెస్టు, అది దాన్ని తప్పు పట్టడానికి లేదు. బ్యూటీ కాంటెస్ట్ అనేది మన స్టేట్కి రావడం చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ, కానీ దాన్ని వీళ్ళు చాలా మిస్యూజ్ చేసి అది మనకి చాలా బ్యాడ్ నేమ్ వచ్చేటట్టు మన హైదరాబాద్ సిటీకి కానీ మన తెలంగాణ రాష్ట్రానికి కానీ ఎంతో చెడ్డ పేరు తెచ్చే విషయం అని నేను పర్సనల్గా, ప్లస్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఆర్ బీఆర్ఎస్ పార్టీ ఆల్సో ఐ ఫీల్ వెరీ సాడ్ అబౌట్ దట్ ఇష్యూ. మన అందరం చాలా గర్వించదగ్గ నగరము మన హైదరాబాద్ నగరము.